వైద్య ఆరోగ్య శాఖల పనిచేసే కార్మికులు ఈరోజు అవుట్సోర్సింగ్ సంబంధించిన కార్మికులు ఈరోజు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ను ముట్టడి చేయడం అనేది జరిగింది. అక్కడ ఆందోళన ఇక్కడ మాధరణ వేతనాల కోసం ఇక్కడ మాధరణ ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది కోర్టులో. ఇప్పుడు కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చినాము. నా పేరు కామేశ్వరరావు, డార్క్ రూమ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. అయితే మేము చేస్తున్నది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్. మేము చేయకుండా హాస్పిటల్లో అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ చేయలేరు, కానీ అలాంటి పరిస్థితుల్లో మేము 2-3 నెలల నుంచి జీతాలు లేకపోయినా మేము కష్టపడుకుంటూ పని చేస్తూ ఉన్నాం. మమ్మల్ని గుర్తించడం లేదు. డార్క్ రూమ్ అసిస్టెంట్లకైతే మరి మేము జాయిన్ అయినప్పుడు ఉన్న జీతం తర్వాత మళ్ళీ మాకు పెరిగిన జీతాన్ని మళ్ళీ తగ్గించి మాకు 13,500 రూపాయలు చేతికి ఇస్తున్నారు. ఈ ఏజెన్సీలు ఉండడం వల్ల ఈ ఏజెన్సీలు కమిషన్ తీసుకుని 4,000 రూపాయలు 5,000 రూపాయలు వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు. అది తీసుకున్న తర్వాత మాకు వచ్చేది లాస్ట్కి చేతికి వచ్చేది 13,500 రూపాయలు. ఇలాంటి పరిస్థితి ఒక్కరికే కాదు, మూడు తెగలుగా ఉన్నాయి. జీతాలు అనేది 15,500, 17,500, 19,500 ఈ విధంగా వస్తున్నాయి. సరే, జీతాలు అట్లనైనా సరే మాకు కనీసం నెల అందుతున్నాయి అంటారంటే ఆ విధంగా లేదు. మేము ఇంటి అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నాం, పాల బిల్లు కట్టుకోలేకపోతున్నాం, పిల్లలకు చదువులు చదివించలేని పరిస్థితుల్లో మేము ఉంటున్నాం. మేము మా ఇంటి నుండి కనీసం దవాఖానకు వెళ్ళి మేము పని చేయాలంటే కనీసం ఆటో ఖర్చులకు కూడా లేని పరిస్థితుల్లో మేము బతుకుతున్నాం. మరి మా సమస్యలను గవర్నమెంటే పరిష్కరించాలి, కానీ ఆ గవర్నమెంటే మమ్మల్ని మరి ఈరోజు బడ్జెట్ లేదు అని చెప్తున్నారు. బడ్జెట్ లేదు అంటానంటే మరి మేము ఎవరికి చెప్పుకోవాలి? ఒక నెల కరెంటు బిల్లు కట్టకపోతే ఆ నెలలో కరెంటు కట్ చేసిపోతారు. మరి మేము ఏ విధంగా బతకాలి? ఇంటి అద్దె కట్టకపోతే ఇప్పుడు దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ రిక్రూట్మెంట్ అయ్యారు? ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగంలో కొనసాగుతున్నారు? మరి మీ ఒత్తిళ్లు ఏ విధంగా ఉంటాయి? పై ఆఫీసర్లు మీ వర్క్ ఏంటి? నేను గత 7-8 సంవత్సరాల నుంచి నేను పనిచేస్తున్నాను మహబూబ్ నగర్ జీజీహెచ్లో. మరి ఈ పర్మనెంట్ ఎంప్లాయీస్ మా పైన చాలా ఒత్తిళ్లు తెస్తూ ఉంటారు. ఎందుకంటే మేము అవుట్సోర్సింగ్ ఉద్యోగులమని మమ్మల్ని వేరు చేస్తుంటారు. ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాం. పై అధికారులకు పోయి మేము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా సరే నేను చెప్తాను లేండి, మేము మాట్లాడతాం లేండి అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఎటువంటి న్యాయం జరగడం లేదు. మాకు మెయిన్ అజెండా ఏమిటంటే నెల జీతాలు 5వ తారీఖు లోపల మాకు జీతాలు వేసినట్టయితే మేము మా పిల్లలను, మా భార్య, మా తల్లిదండ్రులను పోషించుకోవడానికి వీలుంటుంది. కానీ ప్రతి నెల రాకపోవడం వరకు ఎందరితోటి అప్పులు చేయాలి. మేము ఒకసారి అప్పు చేసిన తర్వాత మరొకసారి ఇవ్వడానికి వాడు ఒప్పుకోడు. వానికి తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడు ఇవాళ మేము ఒక డేట్ చెప్తే ఆ డేట్కి మాకు జీతం వస్తుంది అనే నమ్మకము, భద్రత లేదు. కాబట్టి ఇలాంటి సమస్యలతో మేము బాధపడుతున్నాం. అవుట్సోర్సింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్ని వేల మంది ఉంటారు? అంటే మీకు ప్రభుత్వం నెలకి ఇవ్వాల్సిన వేతనాలు గత ప్రభుత్వంలో ఇస్తే మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేకపోతుంది? మాతో పని తీసుకుంటున్నప్పుడు మాకు జీతం ఇవ్వాలి, మరి అలాంటివి లేవు. సో మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కార్మికులు? ఎంతమంది పనిచేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా? రాష్ట్ర వ్యాప్తంగా లక్ష చిల్లర ఉన్నారండి. 1,10,000 అట్లా ఉన్నారు. ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంది? అంటే మీకు ఈఎస్ఐ పిఎఫ్ కూడా కట్ అవుతుందా? మీ డిమాండ్స్ ఏంది? మరి గవర్నమెంట్కి ఏం అప్పీల్ చేయాలనుకుంటారు? ఈఎస్ఐ పిఎఫ్ అంటే 20,000 లోపల ఉన్న వారికి కట్ అవుతుంది. అయితే ఈ పిఎఫ్లు అనేది ప్రతి నెల వీళ్ళు కట్టరు. ఎవరు? ఏజెన్సీ వాళ్ళు. ఎందుకు కట్టారు అంటారంటే ప్రభుత్వం నుంచి మాకు బడ్జెట్ రాలేదు, మేము కట్టలేని పరిస్థితిలో ఉన్నామంట. కానీ వాళ్ళు తీసుకున్నప్పుడు ఏజెన్సీలు వాళ్ళకి అప్పగించినప్పుడు 3 నెలల వరకు కూడా మీరు సొంత డబ్బును కూడా ఇవ్వాలి. ఎవరికి? ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ ఉంది జీవోలో, కానీ అది ఇంప్లిమెంట్ చేయడం లేదు. సో మరి ఇప్పుడు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఎన్ని నెలలది ఇంకా పెండింగ్ ఉంది మీకు? చాలా సార్, మాకు 3 నెలలు ఉంది, ఇంకో కొన్ని దగ్గరలో 5 నెలలు ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే రేడియోగ్రాఫర్స్ పోస్టులు కూడా ఉన్నాయి. ఆ రేడియోగ్రాఫర్ పోస్టుని ఈ రోజు వరకు కూడా వేయలేదు. ల్యాబ్ వేసినారు, అది ఫిలప్ చేస్తున్నారు. ఫార్మసీ చేస్తున్నారు, అది కూడా కాలేదు. నర్సింగ్ ఆఫీసర్సు, ఏఎన్ఎంలు వాళ్ళకందరికీ పడుతున్నాయి, కానీ రేడియోగ్రాఫర్స్కి ఈ రోజు వరకు పోస్టులు లేవు.